ఇంత స్థలం కూడా మనం వదలకూడదు, అది కూడా కట్టేసుకోవాలి. పూర్తిగా ప్లాస్టింగ్ చేసేసుకోవాలి, గాలి రాకూడదు. ఇంత స్థలం వదిలేస్తే అయ్యో స్థలం వేస్ట్ అయిపోతుంది అని మీరు ఇల్లులు కట్టేసుకుంటారు. వాస్తు సరిగ్గా ఉండదు, గాలి ధూళి అంటే గాలి రాదు, వెంటిలేషన్ ఉండదు, ఏమీ ఉండదు, వాస్తు రీత్యా ఏమీ ఉండవు. మీ మేస్త్రీలు వాళ్ళు ఏం చెప్తే చేసేసుకుంటారు. మళ్ళీ లబోదిబం అంటూ మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, మాకు అనారోగ్యాలు ఉన్నాయి, మాకు జరుగుబాటు అవ్వట్లేదు, వాస్తు సరిగ్గా లేదు అని మా దగ్గరకు వచ్చి ఏడవండి, అంతే కదా. అదే మాలాంటి గురువులు ముందే తీసుకుని వాస్తు శాస్త్రం ఉన్నటువంటి పండితులను ముందే తీసుకుని వెళ్ళి చూపించుకొని కట్టుకుంటే ఏమైంది, నష్టం ఏముంది? ఆ వాస్తు ప్రకారంగా ఆ స్థలాలలోని కాస్త గ్యాప్లు కట్ట వదిలేసి ఎక్కడెక్కడ వదిలేయాలి, ఎక్కడెక్కడ కట్టుకోవాలి అది నిర్మాణం చేస్తే మీకు ఏమైనా నష్టం కలుగుతుందా? చిన్న స్థలం కోసం కక్కుర్తి పడి లక్షల కోట్లు నష్టపోతున్నారు. జీవితకాలం అంతా అప్పులతోటి దారిద్ర్యంతో బాధలు పడుతున్నారు. అవసరమా మీకు ఇవన్నీ? ఏం ముందు జాగ్రత్త తీసుకుంటే ఏమైంది, వదిలేస్తే ఏమైంది? దానివల్లే మనం పోయేటప్పుడు ఏం పట్టుకుపోతామా? పట్టుకుపోవు కదా. వాస్తురీత్యా కాస్త ఎవరికి అనుకూలంగా ఉన్నంత వరకు వాళ్ళు అనుకూలంగా ఉన్నంతలో మీరు కట్టుకుంటే మీకు బాగుంటుంది, మీ కుటుంబంలో బాగుంటుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. వాస్తు బాగుంటే, గ్రహచారం బాగుంటే, రెండూ సపోర్ట్ అయితే అందరూ కూడా వాళ్ళ యొక్క దినదిన అభివృద్ధి అనేది జరుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వాస్తు బాగోపోయినా, వాస్తు బాగాలేనప్పుడు మనకి గ్రహచారం గోచారం బాగోపోయినా మీ కర్మ ఎలా అయితే అలాగే నడుస్తుంది. కానీ ముందుగా ఒకసారి కట్టే ముందు అర్థం చేసుకొని కట్టు, ఓకేనా? ఆయుష్మాన్ భవ.